పోయింది అన్నప్పుడు సంపద శాశ్వతం కాదు అనుకున్నాను. మరి కుమారుడు కూడా సముద్ర జలాల్లో మునిగిపోయాడు అన్నప్పుడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఎంతకాలం అనుబంధం ఉంటుందో అంతకాలమే మానవ సంబంధాలు ఉంటాయి. మనమైతే కట్టం కాదు అనుకున్నాము. మరి మూడవసారి మరలా పూర్వకాలు వచ్చి అందులో మీ నౌక కాదు, మీ కుమారుడు కాదు అన్నప్పుడు ఇచ్చినవాడు భగవంతుడే, తీసుకునేవాడు భగవంతుడే. కాబట్టి నా నౌకలో సరుకులు కొత్తగా నాకు వచ్చిన లాభం కాదు, నా కుమారుడు నాకున్నటువంటి దేవతా పేరు నిలబడి వాయో त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि अवतु माम् अवतु शान्ति 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 हरि ओम सतमां भवति पुरुषः आयुष्येन्द्रिये प्रतिष्ठते दीर्घमायुः समेत श्रीवेङ्कटेश्वर स्वामी देवता अनुग्रह प्राप्तिरस्तु अस्तु। ఓం శ్రీ గురుభ్యో నమః. పటమట శాఖ ప్రబంధయోగి గురూజీ దంపతులు విజయవాడ తులసీనగర్ పోలవరపు వెంకట కృష్ణయ్య స్మారక భవనమునందు 903వ యోగ శిక్షణ శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి ప్రధాన కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యథాశక్తి యోగి గురూజీ ఇచ్చేసి చక్కటి ప్రవచనాన్ని అందించి అందరికీ ఆశీర్వచనాన్ని కూడా అందించారు. అలాగే ఈ కార్యక్రమానికి మాచవరం శాఖ తారణయోగి గురూజీ గారు, అగ్నిమిత్ర యోగి గురూజీ గారు కృష్ణలంక నుంచి ఇచ్చేసి చక్కటి సందేశాన్ని అందించారు. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. ఎస్వి యోగా మంగళగిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.